సో ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాయి ఈ చర్చలన్నీ ఫలించాలని. అసలు ట్రంప్ ట్వీట్ లో ఏముందో ఒకసారి గమనిద్దాం. ట్రంప్ ట్వీట్ అనేది చాలా ఆసక్తికరంగా మారింది. మనం ట్వీట్ ని టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. డైరెక్ట్ గా డొనాల్డ్ జే ట్రంప్ ఆయన దగ్గర నుండే వచ్చిన ట్వీట్ ఇది. సో ఐఎమ్ ప్లీజ్డ్ టు రిపోర్ట్ దట్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ద కంట్రీ ఆఫ్ ఇరాన్ హ్యావ్ హ్యాడ్ ఓవర్ ద లాస్ట్ 2 days అంటే 2 రోజుల నుండి చర్చలు జరుగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మరోవైపు రిగార్డింగ్ అ కంప్లీట్ అండ్ టోటల్ రెజల్యూషన్ ఆఫ్ అవర్ హాస్టిలిటీస్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ అంటే టోటల్ గా ఏం జరుగుతుందో దానికి సంబంధించి ఆపేద్దామా ఏంటి అన్న విషయంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సో ఐ హావ్ ఇన్స్ట్రక్టెడ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ టు పోస్ట్పోన్ ఎనీ అండ్ ఆల్ మిలిటరీ స్ట్రైక్స్ against Iranian power plants and energy infrastructure for 5-day period subject to the success to the ongoing meetings and discussions. So 5 రోజుల పాటు డిస్కషన్స్ జరగబోతున్నాయి. 5 రోజుల పాటు జరిగిన డిస్కషన్స్ తర్వాత నెక్స్ట్ డెసిషన్ తీసుకుంటాం. కానీ యాజ్ ఆఫ్ నౌ పవర్ ప్లాంట్స్ కానీ వీటిపైన దేనిలో అయితే అంటే ఎనర్జీకి సంబంధించిన ప్లాంట్స్ కానీ వాటిపైన అయితే ఏదైతే దాడి చేసుకుంటూ వస్తున్నామో అన్నింటినీ ప్రస్తుతానికి ఆపేస్తున్నాము. గత 2 రోజుల నుండి చర్చలు జరుగుతున్నాయి. మరో 5 రోజుల పాటు చర్చలు జరగబోతాయి. సో ఈ చర్చల తర్వాతే డెసిషన్ తీసుకుంటామంటూ ట్రంప్ ఈ పోస్ట్ చేసినట్లు దీనిలో అయితే క్లారిటీగా వస్తుంది. కానీ బట్ స్టిల్ ప్రస్తుతానికైతే ఇంకా అంటే ఇరాన్ నుండి ఎలాంటి రిజల్ట్ లేదు, లైక్ రియాక్షన్ లేదు. మరోవైపు ఇటు ఇజ్రాయెల్ నుండి కూడా ఒక పర్ఫెక్ట్ ఒక స్టేట్మెంట్ అంటూ కూడా లేదు. సో 5 రోజుల పాటు దాడులు ఉండవు అంటూ స్వయంగా ట్రంప్ చేసిన ట్వీట్ ని మనం చూస్తూ ఉన్నాం. I am pleased to report that the United States of America and the country of Iran. So conversations జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్ గా 5 రోజుల పాటు ఇవన్నీ కూడా ఆగిపోతాయి, దాడులేమీ ఉండవు అంటూ ట్రంప్ చేసిన ట్వీట్ ని మనం చూడొచ్చు. బట్ ఆఫ్టర్ 5 days ఏం జరగబోతోంది అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆల్రైట్, అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ తో ఒకసారి మాట్లాడదాం. సుకుమార్, ఆఫ్టర్ 5 days ఏం జరగచ్చు అంటారు? అంటే ఇది ఇలాగే బ్రేక్ కొనసాగుతుందా, ఫుల్ స్టాప్ వరకు వెళుతుందా, బ్రేక్ గానే మిగిలిపోతుందా, ఏం జరగచ్చు? నేత్ర, ముఖ్యంగా ఇప్పుడే ఒక ట్వీట్ రావడం జరిగింది. ట్రంప్ వ్యాఖ్యలను నమ్మలేం అంటూ ఇరాన్ ఒక ప్రకటన చేసింది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదు అంటూ ఇరాన్ చెప్పడం. మరోవైపు ఇదంతా ట్రంప్ కుట్ర, అంటే మమ్మల్ని ఏదో చర్చలకు పిలిచినట్టు నటించి మమ్మల్ని మా మీద దాడులు కొనసాగిస్తాడు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇందాక వచ్చిన ట్వీట్కి కౌంటరే ఇరాన్, అంటే ఇరాన్ కూడా నమ్మే పరిస్థితులు లేదు అనేది మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ క్రూడ్ ఆయిల్ మాత్రం దాదాపు 16% పీక్స్ నుంచి కనుక చూస్తే దాదాపు 16% తగ్గి ప్రస్తుతం 13% దగ్గర మనకి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ట్రేడ్ అవుతున్న పరిస్థితి. మరోవైపు ఏంటంటే మన నిఫ్టీ ఈరోజు దాదాపు 600 పాయింట్లు నెగిటివ్గా క్లోజ్ అయినప్పటికీ కూడా గిఫ్ట్ నిఫ్టీ అంటే రేపు పొద్దున మనకి ఫ్యూచర్స్లో ఉంటుంది కాబట్టి దాదాపు 800 పాయింట్లతో పాజిటివ్కి వెళ్ళడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే నిజంగా కనుక ట్రంప్ చేసిన ప్రకటన ఒకవేళ వాస్తవం అయితే కనుక మొత్తం ప్రపంచంలో ఉన్న స్టాక్ మార్కెట్లు అదేవిధంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా సాధ్యమవుతుంది. కాకపోతే ఇరాన్ చెప్తున్న మాటను కనుక మనం గమనిస్తే ట్రంప్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ మేము నమ్మే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇందాక మహాత్మా అన్నట్టుగా 48 గంటల అల్టిమేటం ఇచ్చిన 24 గంటల్లోనే మళ్ళీ అసలు 48 గంటలనే మాటను మరి పక్కన పెట్టి మాకు ఇప్పుడు మేము ఆల్రెడీ 2 రోజుల నుంచి చర్చలు చేస్తున్నాం, రాబోయే 5 రోజులు కూడా చర్చలు చేస్తాం, ఎలాంటి దాడులు చేయమని చెప్పారు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అమెరికన్ సేనలు దాడులు చేయవా, లేకపోతే ఇజ్రాయెల్ సేనలతో కలిసి చేస్తున్న దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపుతారా? ఇజ్రాయెల్ కంటిన్యూ చేస్తుందా లేదా, డిఫెన్సివ్లోనే ఉంటుందా, లేకపోతే ఇజ్రాయెల్ కూడా మళ్ళీ ఇరాన్ మీద నిన్న జరిగిన చర్యకి ప్రతిచర్యను తీసుకుంటుందా? ఇవన్నీ కూడా ఎక్కడ మనకి క్లారిటీ లేదు. ఇజ్రాయెల్ కూడా దీని మీద ఇంకా ప్రకటన చేయలేదు. మేబీ వాళ్ళు కూడా ట్రంప్ చేసిన ప్రకటనని డైజెస్ట్ చేసుకుని అతనితో మాట్లాడి సంయుక్తంగా ఒక ప్రకటన ఇచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే నిన్నటికి నిన్న జరిగిన పరిణామాలు ఏవైతే మనకున్నాయో, ఇరాన్ను ఇజ్రాయెల్ మీద డైరెక్ట్గా జనావాసాల మీద దాడి చేసిందో దీన్ని బట్టి చూస్తే మాత్రం ఇమ్మీడియట్గా ఇజ్రాయెల్ వెనక్కి వెళ్ళే అవకాశాలు లేవు. ఆల్రైట్ సుకుమార్.